హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ నథింగ్ ఫోన్ 2 గురించి. సో జూలై 11th రోజు అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి లీక్ అయ్యాయి అన్నట్టు. దాని ప్రకారం 65,000 ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది నిజమనేది తెలియదు. నా గెసింగ్ ప్రకారం 30 నుంచి 40,000 వరకు అయితే ఉంటుంది. సో దీని గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. డిజైన్ యూనిక్గా ఉంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ఈసారి యూజ్ చేస్తున్నారు. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. మరి ఇండియాలో ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో కూడా చూడాలి. మరి 11వ తారీఖు కోసం వెయిట్ చేయండి, మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు M34 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. దీనిలో మనకు వీళ్ళ ఎగ్జినోస్ 1080 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. మరి ఈ ప్రాసెసర్ ఈ ఫోన్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ఎలాగో సామ్సంగ్ One UI ఉంటుంది దానిలో. మళ్ళీ బ్యాటరీ బ్యాకప్ కూడా 6000 mAh వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. M సిరీస్ అంటే కొంచెం తక్కువ ప్రైజింగ్లో దొరుకుతూ ఉంటాయి మనకు. మరి దీని ప్రైస్ ఏముంటుందో చూడాలి. దాంతోపాటు సామ్సంగ్ సంబంధించిన వాచెస్ ఉంటాయి కదా, సో ఆ వాచెస్ని కూడా వీళ్ళు త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన రెండర్స్ ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. అంటే వాచ్ 6 క్లాసిక్ అని చెప్పేసి. అంతేకాకుండా వీళ్ళ స్మార్ట్ రింగ్ను కూడా తీసుకొని రాబోతున్నారు వీళ్ళు. ఇక వాచ్ అయిపోయింది, ఇప్పుడు అన్ని కంపెనీలు రింగ్ల మీద పడ్డాయి అన్నట్టు. సో దీన్ని స్మార్ట్గా మార్చి మాట్లాడుకోవడానికి, నోటిఫికేషన్ పంపించుకోవడానికి, మెసేజ్ పంపించుకోవడానికి అయితే వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళ స్మార్ట్ ట్యాగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకోటి వీళ్ళ XR హెడ్సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. మరి వీటన్నిటి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు త్వరలో వీళ్ళ సామ్సంగ్ గ్యాలక్సీ అన్పాక్డ్ ఈవెంట్లో అన్వీల్ చేస్తారు కావచ్చు. ఎక్కడనే వీళ్ళకి సంబంధించిన Z Fold 5, Z Flip 5 ఈ మొబైల్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ కార్ గురించి. యాక్చువల్లీ వీళ్ళకి సంబంధించిన కార్ డిజైన్ రెండర్ ఒకటి ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూస్తే మనకు ఈ టెస్లా కార్స్ ఉంటాయి చూసారా, దానిలాగా అయితే చూడడానికి కనిపిస్తుంది. సో మరి దీన్ని వీళ్ళు ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది చూడాలి. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటీస్ అనేవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి. మరి కార్ డిజైన్ చూస్తే బాగుంది, ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. సో మరి కార్ అన్న వెంటనే దానికి ఒక టైర్ ఉంటుంది, టైర్ అన్న వెంటనే గాలి పోతూ ఉంటుంది కదా. సో ఇలా గాలి పోయినప్పుడు మీరు గాలి ఫాస్ట్గా నింపుకోవడానికి అగారో కంపెనీకి చెందిన ఒక ఇన్ఫ్లేటర్ ఉంది. ఫటాఫట్ దీని అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అగారో కంపెనీకి చెందిన డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ అన్బాక్సింగ్ నేను చేసేసాను. సో దీన్ని యూజ్ చేసి మనం చాలా ఈజీగా అయితే టైర్లో గాలి నింపొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే దీన్ని నేను వాడుతున్నాను. సో మరి దీని గురించి మాట్లాడినట్లయితే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మీరు చూడవచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే ఇక్కడ ఒక డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఆన్ చేసిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుద్ది అనేది తెలుసుకోవడానికి. అంటే మనం గాలికి సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి, దాంతోపాటు పవర్ ఆన్ చేయడానికి లాంటి బటన్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే దీన్ని పవర్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇటువైపు నుంచి మనం కార్కి లేదా బైక్కి కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడండి, దీన్ని మనం ఇట్లా అంటే వేస్తే ఇది ఫిక్స్ అయిపోద్ది. సో ఇందులోనే మనకు ఒక ఫ్యూజ్ని కూడా ప్రొవైడ్ చేశారు, వాల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి చాలా పెద్ద కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కార్ నుంచి పవర్ కావాలి అనుకుంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇదేమో డైరెక్ట్ పవర్ తోటి నడుస్తుంది. ఇది ఏంటంటే కార్ నుంచి పవర్ కావాలనుకున్నప్పుడు దీన్ని తీసేసుకొని కనెక్ట్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, నా కార్లో ఉన్న గాలి తక్కువ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసి ఇక్కడ నేను కారులో ఉన్న టైర్కి గాలి నింపడం మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఉన్న డిస్ప్లేని మీరు చూడొచ్చు. నేను ఎలా +- బటన్ని ప్రెస్ చేసి యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ నా స్కూటీ ఏదైతే ఉంటుందో ఆ స్కూటీకి కూడా నేను దీన్ని వర్క్ పెట్టి చూశాను. సో అక్కడ కూడా మనకి ఇది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. కాకపోతే స్కూటీ పెట్టేటప్పుడు మాత్రం పవర్ తోటి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్ తోటి అయితే మాత్రం ఈ కేబుల్ ఏదైతే ఉంటుందో మనకు కార్లో ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ కనెక్ట్ చేసుకుని కార్ ఆన్ చేసేసి డైరెక్ట్ మనము గాలిని అయితే కొట్టేసుకోవచ్చు. సో మరి మనం ఉండే ఏరియాలో బంకులు అనేవి దూరం ఉన్నాయి, లేకపోతే గాలి కొట్టేసుకునే ఈ షాప్స్ ఏవైతే ఉంటాయి అవి దూరం ఉన్నాయని చెప్పేసి అనుకుంటారో వాళ్ళకైతే యూజ్ అవుద్ది. సో బంక్లను ఎందుకన్నానంటే జనరల్గా మనం పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పక్కకి అక్కడ మనకు గాలిని చెక్ చేయడానికి ఒక అతను ఉంటాడు, అక్కడికి వెళ్ళేసి మనం ఫ్రీగా కూడా చేసుకోవచ్చు అనుకోండి. సో మీకు ఇవి 2 దూరం ఉన్నప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ Pixel 7 Pro వర్సెస్ iPhone 14 Pro. యాక్చువల్లీ పిక్సెల్ వాళ్ళు ఐఫోన్ యొక్క ఇజ్జత్ తీసారు అన్నట్టు. అది ఎట్లా అంటే ఒక యాడ్ తీశారు. ఒక యాడ్లో వీళ్ళ దగ్గర ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి అనేది ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారు. యాక్చువల్ 2 మొబైల్స్ ఉంటాయి. 2 మొబైల్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటే ఎట్లా మాట్లాడుకుంటాయి అనేది దాని యొక్క ఉద్దేశం అన్నట్టు. సో iPhone 14 చెప్పేది ఏంటి అంటే నేను లాంచ్ అయినప్పుడు కొన్ని వేల మంది లైన్లలో నించుని నా మొబైల్ని కొంటూ ఉంటారు, అది అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది. అంతలో భాగంగానే ఈ ఐఫోన్ యొక్క బ్యాటరీ అనేది అయిపోద్ది. ఇక మన అందరూ తెలిసిందే, ఆండ్రాయిడ్ ఫోన్తో పోల్చుకున్నట్టయితే ఐఫోన్ బ్యాటరీస్ అనేవి చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతూ ఉంటాయి. అంటే బ్యాటరీ అనేది అంత ఎక్కువగా మనకు ఆగదు ఐఫోన్స్లలో, మాటిమాటికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనుకోండి. దాని తర్వాత వీళ్ళ దాంట్లో మనకు Type-C పోర్ట్ కూడా ఉండదు కదా. సో మరి లైట్నింగ్ కేబుల్ యూజ్ చేసి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఛార్జింగ్ అయిపోయింది అని అనుకుంటే మనం ఏదో ఒక కేబుల్ తీసుకొని ఛార్జ్ చేద్దామంటే కూడా ఉండదు. ఎవరి దగ్గర అయితే ఐఫోన్ ఉంటుందో ఇక వాళ్ళు ఇల్లు ఎత్తుకుంటూ పోవాలి, నీ దగ్గర ఐఫోన్ ఉందా అని చెప్పేసి. కాకపోతే ఐఫోన్స్ అనేవి
చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది దగ్గర ఉండవు కాబట్టి అంత ఈజీ కూడా మనం చార్జ్ చేసుకోలేము దాన్ని. సో మొత్తం చూసుకున్నట్టయితే ఈ పిక్సెల్ 7 Pro ఏం చేసింది అంటే iPhone 14 Proని ఆట ఆడుకుంది. నెక్స్ట్ వచ్చేసి iOS 16.5.1 గురించి. యాక్చువల్లీ ఈ అప్డేట్ని తొందరగా అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి యాపిల్ వాళ్ళు చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఇది అప్డేట్ చేసుకోకపోతే రష్యన్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్ని హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ ఎన్విడియా గురించి. యాక్చువల్లీ ఎన్విడియా అనేది అమెరికాకి చెందిన కంపెనీ కదా, కాకపోతే ఇప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఏం చేశారంటే చైనాకు ఈ ఎన్విడియాకి సంబంధించిన ఏ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని సప్లై చేయడం ఆపేశారు. సో దాని కారణంగా వాళ్ళు అక్కడ ఏ చాట్ బాట్స్ని తయారు చేద్దామన్నా లేకపోతే వేరే ఏమైనా చేద్దామన్నా కూడా వాళ్ళకు ఈ సప్లై లేని కారణంగా అది ఆగిపోయింది అన్నట్టు. ఇప్పుడు అన్ని కంట్రీస్ గురించి మాట్లాడినట్టు అందరూ కూడా ఏమి డెవలప్ చేయడంలోనే ముందున్నారు కదా, కాకపోతే ఇక్కడ చైనా అయితే వెనకబడిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఏఐకి సంబంధించిన ఎన్విడియాకి సంబంధించిన ఏఐ బోర్డ్స్ అనేవి లేని కారణంగా బ్లాక్లో దీన్ని అమ్ముతున్నారట. ఒక్కొక్క బోర్డుని 16 లక్షల రూపాయల వరకు పెట్టి కూడా అమ్మేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది బ్లాక్లో. అప్పట్లో ఇటువంటి సిచ్యువేషన్ మన ఇండియాలో కూడా వచ్చింది. అప్పట్లో గ్రాఫిక్ కార్డ్కి ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఎప్పుడు బిట్ కాయిన్ రేట్ అనేది 50 లక్షలు అట్లా తాగినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేశారంటే ఇంట్లో కంప్యూటర్లు పెట్టుకుని గ్రాఫిక్ కార్డులు పెట్టుకుని మైనింగ్ చేయడం స్టార్ట్ చేసేశారు. సో అలా మైనింగ్ చేసినప్పుడు గ్రాఫిక్ కార్డ్ ధరలు అనేవి చాలా ఎక్కువ పెరిగాయి. కాకపోతే ఇప్పుడు బిట్ కాయిన్ అంత భూమి లేదు, క్రిప్టో కరెన్సీ భూమే లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ గ్రాఫిక్ కార్డ్ ధరలు అయితే తక్కువ అయ్యాయి. నెక్స్ట్ వచ్చి రెడ్మీ K60 Ultra గురించి. సో మరి పేరు మార్చి దీన్ని మన ఇండియాలో పోకోలోకి తీసుకొస్తారనుకోండి. మొత్తానికి ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుందని చెప్పేసి లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. అయితే పోకో వాళ్ళు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. కాకపోతే ఈ మధ్య ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మొబైల్స్ అనేవి డెడ్ అయిపోతున్నాయి. సో మరి దీన్ని వీళ్ళు త్వరగా ఫిక్స్ చేసుకోకపోతే పోకో మీద ఉండే నమ్మకం పోద్ది కాబట్టి మరి వీళ్ళు ఎంత త్వరగా ఫిక్స్ చేస్తారనేది అయితే చూడాలి. లేకపోతే వాళ్ళు పాడైపోయిన మొబైల్ తీసుకొని మనకు కొత్త మొబైల్ ఇచ్చిన కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైటానిక్ షిప్ గురించి. మనందరూ తెలిసిందే మునిగిపోయిందని చెప్పేసి. సో ఇది మునిగిపోయింది కాబట్టి అది లోపల ఎలా ఉంటుంది అనేది చూడడానికి వెళ్ళాలి అంటే సబ్మెరైన్స్ యూజ్ చేయాలి. సో ఇలా సబ్మెరైన్స్ యూజ్ చేసి కొంతమంది అంటే ఒక 5గురు ఏం చేశారంటే ఒక కంపెనీకి సంబంధించిన CEO కూడా ఉన్నాడు సబ్మెరైన్లో. అది ఎక్కడ ఉంది అనేది చూడడానికి వెళ్ళారు. కాకపోతే మొత్తానికి ఇప్పుడు వీళ్ళే మాయమైపోయారు. యాక్చువల్లీ మరి టైటానిక్ సంబంధించిన సాంగత్యం అంటారో మరి ఏమంటారో దాని కర్స్ అంటారో ఏమో కానీ మొత్తానికి వీళ్ళు కనిపించకుండా పోయారు. 18వ తారీఖు నుంచి ఈ షిప్ యొక్క జాడ లేకుండా పోయింది, అంటే ఈ సబ్మెరైన్కి సంబంధించిన జాడ లేకుండా పోయింది. సో మరి సబ్మెరైన్లో వీళ్ళు ఒక 5 రోజులు మాత్రం బతకగలుగుతారు, ఎందుకంటే దానిలో ఆక్సిజన్ అంతవరకే ఉంటుంది అన్నట్టు. ఇంకొక 1 డేలో మాత్రం వీళ్ళు అంటే ఈ సబ్మెరైన్కి సంబంధించిన సిగ్నల్స్ అనేవి దొరకలేదనుకోండి వీళ్ళు చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికోసం ఇప్పుడు అక్కడ ఈ కెనడాకి సంబంధించిన గవర్నమెంట్ అయినా కానివ్వండి వీళ్ళందరూ కలిసి వెతుకుతున్నారు. మరి వీళ్ళు దొరకాలని చెప్పేసి ఆశిద్దాం. నెక్స్ట్ వచ్చేసి 2000 నోట్ల గురించి. ఇప్పుడు మన ఇండియాలో బ్యాన్ చేసేస్తారు కదా, వెంటనే బ్యాంక్లో ఇచ్చేయాలని చెప్పారు. కాకపోతే దీన్నే క్యాష్ చేసుకోవడానికి అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే మీరు ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ చేసుకోండి, మీ దగ్గర 50,000 రూపాయలకు సంబంధించిన 2000 నోట్లు ఉన్నా సరే మా డెలివరీ బాయ్ వస్తాడు కదా అతనికి ఇచ్చేస్తే దాన్ని అతను అమెజాన్ పే బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానిలో కన్వర్ట్ చేస్తాడు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి వీళ్ళు తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తారంటూ. వీళ్ళ దగ్గరనే ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు బ్యాంకులోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. నాకు బ్యాంక్కి వెళ్ళడం ఇష్టం లేదు, లైన్లో వెళ్ళడం ఇష్టం లేదంటే ఇది ఒక ఉపాయం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బగ్ గురించి. అంటే ఇప్పుడు మధ్య వాట్సాప్ వాళ్ళు మనం మైక్ పర్మిషన్ కెమెరా పర్మిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి కొంతమందికి నోటిఫికేషన్ వస్తుంది ఆండ్రాయిడ్ యూజర్స్కి. యాక్చువల్లీ ఇప్పుడు దీనికి గూగుల్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ రావడానికి కారణం యాప్లో ఉండే బగ్. సో ప్రజెంట్ మేము దీన్ని ఫిక్స్ చేసాము, అదేమో హ్యాకింగ్ కాదు, వాట్సాప్ వాళ్ళు మన డేటాను తీసుకోవట్లేదు అని చెప్పేసి అయితే వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ ప్యాడ్ 2 గురించి. మరి 8630 mAh బ్యాటరీ, మీడియాటెక్ G80 ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 10.4 ఇంచెస్ స్క్రీన్ తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. FCC సర్టిఫికేషన్లో అయితే ఇది స్పాట్ అయింది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు టెక్ న్యూస్లో ఏ టెక్ న్యూస్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Baby, you give me ice and fire. You're giving me wind and rain.